మాట్లాడండి. డాక్టర్ పండిట్ రావు రెడ్డి నెఫ్రాలజీ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సింగపూర్ నుంచి. మా దగ్గర రీసెంట్ అడ్వాన్సెస్ రీసెంట్గా అంటే అడిషన్స్ టు డిపార్ట్మెంట్ హీమోడాఫిల్ట్రేషన్ మిషన్స్ అవి యాడ్ అయ్యాయి అండ్ న్యూ సిఆర్ఆర్టీ మిషన్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ అంటే చాలా రోజుల నుంచి వీఆర్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్స్, ఏబియూ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాం, అవి చేస్తాము. అండ్ రీడూ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి, అంటే ఒకసారి ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఫెయిల్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం ట్రాన్స్ప్లాంట్ రావడము, అంటే అవి ఇమ్యూనలాజికల్ చాలా డిఫికల్ట్ ఉంటాయి, సో అవి చేస్తున్నాం. అండ్ ఇంకా ట్రాన్స్ప్లాంట్లోనే ఇంకా కాంప్లెక్స్ అనాటమీస్ ఉంటాయి, అంటే వాస్కులర్ అనాటమీ అవి అంటే వెజల్స్ 2 ఉండడము 3 ఉండడము, సో వాటిని అనస్టమోసిస్ చేయడము, సో అవి కూడా డిఫికల్ట్ యాక్చువల్లీ. సో అలాంటి కాంప్లెక్స్ ట్రాన్స్ప్లాంట్ చేయడం. సో హిమోడాఫిల్ట్రేషన్ అనేది నార్మల్ డయాలసిస్ కంటే కూడా చాలా బెటర్. దాంట్లో అంటే కన్వెక్షన్ ప్రిన్సిపల్ అని ఉంటుంది, సో దాని మూలన ఎఫెక్టివ్ డయాలసిస్ ఇవ్వగలం. సో అది ఉంటుంది. అండ్ సిఆర్ఆర్టీ అంటే అది ఎవరికైతే హిమోడైనమికల్ అన్స్టేబుల్ అంటే బీపీ చాలా తక్కువ ఉండి చాలా సిక్ ఉండి వెంటిలేటర్ పైన ఉండి, సో ప్రాణం మీద అంటే చాలా సిక్ ఉన్న పేషెంట్స్కి మేము అరేంజ్ చేస్తాం అన్నమాట. సో అది విత్ దట్ అంటే వేస్ట్ మెటీరియల్ అవన్నీ కూడా ఎఫెక్టివ్గా రిమూవ్ చేయగలం సిఆర్ఆర్టీలో. సో అడ్వాన్సెస్ అయితే